పెద్దలకైతే పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. మా ఊరిలో పెద్దర్ల మాసకు పెద్దలకైతే పండుగ చేసుకుంటున్నాం. మా ఇంట్లో పెద్దల పండుగ చేస్తున్నాం. మా అన్న మా అమ్మ వ్రతం అయితే వేస్తున్నారు. ఈ పక్కన మా పిల్లలు కూర్చున్నారు. నేను ఫ్రెండ్స్ మా అత్త పక్కల మా అన్న మా అమ్మ మా పిల్లలు అందరూ కలిసి వ్రతం అయితే వేస్తారు. ఈ పక్కల మా మామ గోపాల మామ, మా అత్త, మా మేనత్త ఆశామ. పెద్దల పండుగకు మా ఊళ్ళో అయితే మేమైతే ఈ విధంగా వ్రతం వేస్తాం. మీరు ఏ విధంగా వ్రతం వేస్తారో మాకు కామెంట్ రూపంలో తెలియదు ఫ్రెండ్స్. ముగ్గుతోన తర్వాత పసుపుతోనే కుంకుతో వ్రతం అయితే వేసేసాం. కంప్లీట్గా అయిపోయింది. తర్వాత పీటలు అయితే పెట్టుకుంటాం. కళ్ళు సీసా చెమ్ము, దాంట్లో మామిడాకులు, చిన్న గ్లాసులో కళ్ళు అయితే పోసినాం. దాంట్లో తులసాకు అయితే పెట్టిర్రు. మా అన్న అయితే కయ్యత్తులు అంటారు ఫ్రెండ్స్. కయ్యత్తులు అయితే రెడీ చేస్తుండు. నూనెలో పెట్టి పత్తితో నల్లి నూనె అయితే తడిపి పెట్టాడు. ఈ పక్కన మా తాత మా నాన్నకైతే పెద్దలకు కట్టుకుంటున్నాం. పటాలకైతే బొట్టలు అయితే పెడుతుంది. ఈ పక్కన మా అమ్మ పూలు పెడుతుంది. మనకు పెద్దలకు కావాల్సిన అన్ని ఐటమ్స్ అయితే పెడుతున్నాం. పక్కల మా వదిన, పక్కల మా కాయిత, మా అన్న పిల్లలు మా పిల్లలు అందరం అయితే పండుగ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. మా అమ్మ అత్త మామ అందరం కలిసి వేసుకుంటున్నాం. కావాల్సినవన్నీ పెడుతున్నాం. ఇక్కడ చెమ్ముకు కూడా బొట్లు పెడుతుంది. పండ్లు కావాల్సినవి అన్నీ అయితే పెట్టినాం ఫ్రెండ్స్. పటాలకైతే పూలదండ పెడుతుంది మా అమ్మ. మా అన్న వచ్చేసి బొట్టు అయితే పెడుతుంది అందరికీ. ఇది వచ్చేసి బొట్టును వచ్చేసి తిరుమల అంటాం ఫ్రెండ్స్. తిరుమల బొట్టు అంటాం. ఈ పక్కన మా అమ్మ కథ పెడుతుంది అన్న. తర్వాత మనం కొత్త బట్టలు అయితే ఎక్కించుకుంటాం ఫ్రెండ్స్. పెద్దలకు బట్టలు అయితే ఆ పీట మీద అయితే ఎక్కించుకుంటాం. బట్టలు అయితే పెడుతున్నాం అందరివి. ప్రతి ఒక్కరి కొత్త బట్టలు అయితే తీసుకొచ్చి పెద్దలకు కూడా పెట్టుకుంటాం. తర్వాత పెద్దలకు పెట్టిన తర్వాత ఆ రోజు నైట్ అన్నా రేపు ఏమన్నా వేసుకుంటాం ఫ్రెండ్స్ బట్టలు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇస్తరాకులు వేసుకున్నాం. ఫస్ట్గా అందులోకి మనం వండుకున్న ఐటమ్స్ పెద్దలకి ఏమేమి ఎక్కువ అవి అయితే వండుతాం. మనం వండిన ఐటమ్స్ని ఇక్కడ అన్నం అయితే పెట్టేసినాం ఫస్ట్గా. తర్వాత మటను,
మనకు కాడదాలు కాల్చి మనకు ఎడలైతే పెట్టుకోవాలి. తర్వాత జొన్న రొట్టెలు చేస్తున్నాం. జొన్న రొట్టెలు అయితే పెడుతున్నాం. ఆ పక్కన 2 ఈ పక్కన జొన్న రొట్టెలు అయితే పెట్టినాం ఫ్రెండ్స్. తర్వాత మనం ఉడకబెట్టిన గుగ్గిళ్ళు ఉంటే అందులోకి బోటి మిక్స్ చేసి గుగ్గిళ్ళు అయితే ఉడకబెడతాం. ఆ గుగ్గిళ్ళు అయితే మనం గుగ్గిళ్ళు కూడా యాడ్ చేసుకున్నాం. మనకు అన్ని పెద్దలు కావాల్సిన అన్నీ అయితే మనం పెట్టుకున్నాం ఫ్రెండ్స్. పండ్లు, ఆకులు, కప్పేళ్ళు, కళ్ళు, ఇల్లు అన్ని పెట్టిన ఫ్రెండ్స్. పెద్దల అక్కడ దీపం అయితే ముట్టిస్తున్నాం. మా అమ్మ దీపం అయితే అంటించింది. తర్వాత అగరబత్తులు అయితే అంటిస్తుంది. ఫ్రూట్ అక్కడైతే ఎడలు అయితే పెట్టింది ఫ్రెండ్స్ క్రాప్లో. మనకు పెద్దలు కావాల్సిన ఐటమ్స్ అయితే అన్నీ అయితే పెట్టేసినాం ఫ్రెండ్స్. ఈ పక్కన మా అత్త మామ అందరం ఉన్నాం. ఇప్పుడు మనం నువ్వులు అయితే తెచ్చుకున్నాం. మొక్కనికి సాంబార్ వేసి మొక్కాలి. మొన్న మొక్కిన తర్వాత మా అన్న కొడుకు వరుణ్ తేజ్, మా అమ్మ అందరం అయితే మొక్కుతున్నాం ఫ్రెండ్స్. నేను కూడా మొక్కుతున్నా ఫ్రెండ్స్. మా చిన్నోనైతే మొక్కిస్తున్నా. మా చిన్న పాప మా అన్న కూతురు మొక్కుతుంది. మా అక్క అయితే మొక్కుతుంది. నెక్స్ట్ మా అత్తమ్మ మొక్కుతుంది. మా మామ కూడా మొక్కుతున్నారు ఫ్రెండ్స్. అందరూ అయితే మొక్కిన ఇప్పుడు నెక్స్ట్ కయత్తులు ఉంటారు ఫ్రెండ్స్. ఆ కయత్తులను అంటించుకొని అంటించిన తర్వాత గోవిందని అయితే పలకాలి ఫ్రెండ్స్.
చేతులు అయితే అంటుకున్నాయి. గోవిందలు అయితే పెడతాను అన్న. అందరం గోవిందలు అయితే అంటాం ఫ్రెండ్స్. అందరం అయితే బయటకు పోవాలి ఫ్రెండ్స్. గోవిందలు ఏమైతే బెదిరికి అయితే పోతాం. అందరం బయటికి అయితే పోతున్నాం. బయటకు పోతే పెద్దలు వచ్చిపోతారు అంటారు కదా, అట్లనే మేము అందరం బయటకు పోతే పెద్దలు వచ్చిపోతారని నమ్మకం కాబట్టి ఇంకా బయట వచ్చి కూర్చోవాలి కొంచెం ఫ్రెండ్స్. నాకు బయట వచ్చి ఒక 5 నిమిషాల పాటు బయట కూర్చొని అయితే కూర్చున్నాం ఫ్రెండ్స్. బోనాలు అయితే కలుస్తున్నాం. మా అన్న అయితే బోనాలు అయితే కలుస్తున్నాం. మా వాడు అయితే ఎవరు ఎగురుతుండవు పెద్దవాడు. ఇంట్లోకి వచ్చి తప్ప ఒకసారి మొక్కాలి ఫ్రెండ్స్. అందరం అయితే మొక్కుతున్నాం. మళ్ళా చేతులు పట్టుకోక సాంబ్రాన్ ముఖ్యంగా ఒక్కది అయిపోయింది. ఇప్పుడు మనకు మన చెమ్ములో అది గ్లాసులో కళ్ళు అయితే పోసినాం. తులసాకు మొత్తాన్ని పిసికి తీర్థంలాగా తాగాలి ఫ్రెండ్స్ అందరం. తాగండి తీర్థం. అందరం అయితే తాగుతున్నాం తీర్థం. పిల్లలకు ఫస్ట్ పోసిండు అన్న. మా వదిన మా అత్త అందరం అయితే తాగుతున్నాం తీర్థాన్ని. కాడద ముక్కలు అయితే అందరం అయితే తినాలి ఫ్రెండ్స్. మంచిగా ముక్క అయితే తీసుకొని తినాలి. ఎడల కాడ ముక్కలు అయితే మా పిల్లలు అయితే అందరు తింటుండ్రు. నెక్స్ట్ ఎడలు ఇచ్చిన తర్వాత ఎడల మీద భోజనం ఒక్కటి తిన్న తర్వాత అందరూ భోజనం అయితే చేస్తాం ఫ్రెండ్స్. ఈ ఎడల భోజనాలు అయితే తినాలి ఫస్ట్.
మా అన్న మా వదిన తిన్న రెడల భోజనం అందరం వచ్చి భోజనం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పెద్దల పండుగ ఇంతే. ఇంకా మా ఊర్లో అయితే ఈ విధంగా చేసుకుంటాం. మీ ఊర్లో ఏ విధంగా చేసుకుంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్.